అలాంటిది ఎంకపోయి ఆడబెట్టు అంటే దేనికి అన్నారు వాళ్ళు కమ్మస్తే బాగుపడాలా, లేకపోతే బాగుపడకూడదు. వీళ్ళు మడ గురించి పోవాలి, అడుగుని పడి ఉండాలా, వాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలా. అది ఏమైనా సంబంధం ఉందా? ఏం జగన్ మంచి పని చేస్తున్నాడుగా. వద్దన్న, అసలు వాడి గురించే వద్దు, వాడికి అసలు పోలికే వద్దు. మీరు అడగడం తప్పదు. ఎందుకంటే జగన్ కి పోలికలేంటి? 2014లో వాళ్ళు కూటమి ముగ్గురు కలిసి వచ్చినా కానీ కేవలం 1% ఓటింగ్ తో మనం పోయాం. కేవలం 1%. 2014 ఏదైతే మేము కోల్పోయామో 2024లో ఉడ్డితో సహా ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నారా? సిద్ధం. ప్రతి రాజధాని కూడా ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది మనకి. జగన్ అన్న రాజధానితో పని లేకుండా 3 రాజధానులు చెప్పేసి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని రాజధానులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా రాజధానితో పని ఏంటి? మన రాజధాని గారికి పోయే పనే లేకుండా రాజధాని మన ఊరికి తీసుకొచ్చిన జగన్ అన్నకి మనం ఏం చెప్పగలం చెప్పండి? ఈయన వాళ్ళ తల్లిని తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఇన్ని రకాలుగా చేసుకొని విడిపోయి మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. అంటే ఇప్పుడు కలుస్తున్నారంటే ఎంత జగన్కి అటుపక్క ఎంత క్రెడిబిలిటీ ఉంటే వీళ్ళందరూ కలిసి వస్తున్నారు. సో 1% ఓటుతో ఏదైతే మేము మిస్ అయ్యామో 2014లో వడ్డీతో సహా గుద్ది చూపిస్తాం ఈసారి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014లో కూడా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులు పెట్టుకునే వచ్చేసారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా 67 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనకు అప్పుడు అధికారం లేదు. ఇప్పుడు 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ప్రజలకు జగనన్న అమ్మఒడి, చేయూత, పెన్షన్ కానీ ఏదైనా కానీ అన్ని పథకాలు ఇచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇప్పుడు ఎంతమంది పొత్తులు పెట్టుకున్నారని అది ఎవరి తరం కాదు. గ్రామాలలో ప్రజలలో నాటుకుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. జస్ట్ ఈ ఫోటోలు చూస్తేనే బండి ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడతా ఉన్నారు. వైనాడు 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయిపోతుంది. అంతమంది కలిసిన ఏం లేదు. ఇప్పుడు ఇదే శ్రీలంక అవుతుంది అంటున్నాడే, ఇంకా ఆయన ఎంతమందికి ఇంకే లంక చేస్తాడు? ఒకరికి ఎత్తాడే శ్రీలంక అవుతాడు. ఇంక ఈయనేదో ముగ్గురు కానీ నలుగురు కానీ అంటే ఈయన ఇచ్చే 15 నెలలకు అంటారా? కన్నాళ్ళకి ఆయన పెట్టాడు. ఈయన పెట్టాక ఆయన గురించి చెప్పేది ఏంది? 14 వేలు చేశాడు. ఏం చేశాడు? ఏమైనా ఇచ్చాడు జనానికి? వాళ్ళు పంచుకొని హైదరాబాద్ పంచుకొని సరిపోయింది. కానీ జనానికి ఉపయోగపడి జగనే ఉపయోగపడ్డాడు. వాళ్ళు ఏం ఎప్పుడైనా వస్తారు, గెలుస్తారు. ఈ సంపదను హైదరాబాద్ పంచుకొని తాలా కాస్తే వాళ్ళు ఒకళ్ళు కాదు 10 మంది బ్యాచ్ ఉండరు, తేడా బ్యాచ్ మొత్తం కూడా వాళ్ళు తింటమే. కానీ జనానికి రూపాయి బిల్లు కూడా ఇవ్వరు. దాంట్లో అనుమానాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. వాళ్ళు ఊరికి అబద్ధాలు చెబుతారు, అందరూ చెబుతారు. ఎందుకు గెలిస్తే ఏదైనా మనం సంపాదించుకోవచ్చు అనే లెక్కే. కానీ ఇప్పుడు మౌలిక పడిపోయిందానికి కేసుల కోసం పోయాడు. కానీ అది జనం ఉపయోగపెట్టడానికి పోవాలా, అది తెలుసుకోవాలి జనం కూడా. అది తెలుసుకోకుండా ఓట్లయితే పోతారు వీళ్ళే. కమ్మగా పరిపాలన మళ్ళీ ఆయనే రావాలి. 30 సంవత్సరాలు దిక్కొని ఎక్కాలి ఆయనే. చూస్తా ఉండే జనం అట్లా ఉంది ఆకర్షణ. ఎవరికోళ్ళు ఎప్పుడు తవ్వుకోవాలి జగన్ పొద్దున్న రెడీలో ఉండాలి. వాళ్ళు ఓవరికి ఆయన ముగ్గురు కలిస్తే ఓట్లు వేస్తారా? వాళ్ళు 175 వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. చంద్రబాబు కూడా ఓడిపోతానంటారా? మరి గొప్పల అనుమానం ఉంది. చంద్రబాబు ముందు ఆయన ఉంటాడు చూడండి, ముందు అంచెల్లో ఎంత మెజార్టీతో ఓడిపోతాడు చంద్రబాబు? చంద్రబాబు 25,000 ఓడిపోతాడు, దాంట్లో అనుమానం లేదు. అది ఏం చేశాడు కుప్పానికి? జగన్మోహన్ వచ్చినాక మున్సిపాలిటీ చేసి అన్నీ చేశాడు, నీళ్లు తెప్పి అన్నీ చేశాడు. ఆయన ఏం చేసి వచ్చాడు కాబట్టి ఆయన వేయాలి ఓట్లు జనం. ఇంకా పిచ్చిలో ఉంటే